నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం మనం చూసుకుంటే 2031 వరకు సాగే అవకాశం ఉంది. మరొక 5 సంవత్సరాల యొక్క యుద్ధం సాగుతూ ఉందని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు, అంతర్జాతీయ నివేదికలు అయితే తెలుపుతూ ఉన్నాయన్నమాట. వివరాల్లోకి వెళితే కానీ ప్రస్తుతం ఇరాన్ పూర్తిగా నష్టపోయింది. గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా ఇరాన్ దెబ్బతి కొడుతూ ఉంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ టార్గెట్ చేసుకొని అయితే యుద్ధం చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క యుద్ధంలో చర్చలు పలుమార్లు జరిగినా సరే కానీ ఒక్కసారి కూడా సఫలం కాలేదు. ఎన్నిసార్లు కూర్చొని పాకిస్తాన్ వేదికగా కానీ లేకపోతే అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడినా సరే కానీ ఈ యొక్క యుద్ధానికి ఇంకా పరిష్కారం దొరకలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ 2022 నుంచి ఇప్పటి వరకు ఎలా జరుగుతూ ఉందో అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కూడా 2031 వరకు జరుగుతూనే ఉంటుందని చెప్పేసి పలు అంతర్జాతీయ నివేదికలు సంచలనమైన నిజాలైతే తెలిపాయి అన్నమాట. ప్రస్తుతం యుద్ధం రేపు సంవత్సరమో లేకపోతే ఇప్పుడు ఆగిపోయినా సరే కానీ ఈ యొక్క యుద్ధం ఎఫెక్ట్ మనం చూసుకుంటే దాదాపు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ పైన, ఇజ్రాయిల్ పైన, ఇరాన్ పైన మరొక 5 సంవత్సరాల పాటు ఉంటుందని చెప్పేసి, అంటే వీళ్ళతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఆ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుభవించాల్సి వస్తుంది. దాని యొక్క పర్యావసనాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఇరాన్ వచ్చేసి ఇజ్రాయిల్ పైన దాడి చేసింది, ఇజ్రాయిల్ వచ్చేసి ఇరాన్ పైన దాడులు చేసింది. అమెరికా ఏమో చర్చలకు రావాలని చెప్పేసి ఇరాన్కు పిలుపునిస్తూ ఉంది. ఇజ్రాయిల్ దాడులు ఆపాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతోని ఫోన్లో మాట్లాడారు. ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధనం చేసింది. రోజుకు $500 మిలియన్ ఇరాన్కు నష్టం వస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధంలో ముందుకు వెళుతుందో లేకపోతే వెనకడుగు వేసేసి శాంతి ఒప్పందం కుదుర్చుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ యుద్ధం ఎఫెక్ట్ అనేది 5 సంవత్సరాల పాటు ఉంటుందని చెప్పేసి అంతర్జాతీయ నివేదికలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.